ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రాయలసీమకి హెడ్ క్వార్టర్ లాంటి కర్నూలు నుంచి ఈ రోజున ఫ్లైట్ ఇక్కడ నుంచి ప్రారంభించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అటు రాయలసీమ న్యాయ రాజధాని, మరి కోస్తాలో అమరావతి శాసన రాజధాని, మరి ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇలా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసే నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారు ఏవైతే ఆలోచన చేసి మరి ఏవైతే కళ్ళకని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న కర్నూలులో ఎయిర్పోర్ట్ని ఒక 4 రోజులు వారు చేతులు ప్రారంభించడం, దానికి మరి ఈగాలవాడ నరసింహారెడ్డి గారు మొట్టమొదటి తరం స్వప్న సమరులు వారు పేరు పెట్టడం చాలా సంతోషం. సో దాంతో పాటు కర్నూలు నుంచి విశాఖపట్నానికి, ఇలా బెంగళూరుకి, చెన్నై కూడా కనెక్టివిటీ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కర్నూలు కానీ, కడప కానీ, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా చాలామంది బెంగళూరు వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటిది ఈ రోజున రాబోయే రోజుల్లో మరి ఈ ఎయిర్పోర్ట్ ద్వారా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ ఫ్లైట్ ద్వారా మరి ఎంతో కనెక్టివిటీ పెరగడం, దాని ద్వారా వాణిజ్యపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, పర్యాటక పరంగా కానీ ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నేను మరి వారం రోజుల్లో ఇప్పుడు అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సలహా చెప్పారు, మంచిది 3 రాజధానులు కలిపే విధంగా ఫ్లైట్ చేస్తే ఇంకా బాగుంటుందని. అది చాలా మంచి ఆలోచన. తప్పనిసరిగా దానికి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్రం నుంచి కూడా లెటర్ ఆలోచన జరుగుతుందని తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే రాయలసీమ ప్రాంతం నుంచి పర్యాటకానికి విశాఖపట్నం వస్తున్నారో, మరి విశాఖపట్నం నుంచి కర్నూలు వెళ్తున్నారు, ఇండిగో వారు కూడా నేను మా డిపార్ట్మెంట్ అధికారులకు చెప్తాను. ఇక్కడ ఎందుకంటే విశాఖపట్నం వస్తే కర్నూలు నుంచి అక్కడ కర్నూలులో సముద్రం లేదు, రాయలసీమలో ఇక్కడ సీ ఉంది, మంచి బీచెస్ ఉన్నాయి. అలాగే పక్కన అరకు పడేరు, వాళ్ళ ఫ్యామిలీతో వస్తే 2 రోజులు ఉండి హ్యాపీగా మరి ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఆ విధంగా ఈ టూరిజం డిపార్ట్మెంట్ మరి ఇండిగో వారు ఇద్దరు కూడా అలయన్స్ తోటి వర్క్ చేస్తే ఎంపీ గారు చెప్పినట్టు ఈ 30% 40% 100% కూడా మరి ఫిల్అప్ అయ్యే అవకాశం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి అదృష్టం మన రాష్ట్రం. ఒక పక్కనేమో మంచి అందమైన అడవులు ఉన్నాయి, ఒక పక్కన మంచి అందమైన సౌదీ ప్రాంతం, మంచి బీచెస్, అలాగే మంచి టెంపుల్స్. మరి కర్నూలులో కూడా ఆరులో మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి కర్నూలు, కడప వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా మంచి పర్యాటక ప్రదేశం. సో అదృష్టం ఏంటంటే అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి, అక్కడ లేవు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సేవల్స్ కానీ, మరి టెంపుల్స్ కానీ, పర్యాటక ప్రదేశాలు చూసి, అలా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్నటువంటి బీచెస్ కానీ, అరకు కానీ, పాట కానీ చూసి చేయవచ్చు. సో ఆ రకంగా మనం ప్యాకేజీని మనం డెవలప్ చేయగలిగితే కనీసం వీకెండ్స్ ఉన్నా ఫ్రైడే పెట్టి సాటర్డే సండే ఉంది, మరి మండే ప్యాకేజ్ తప్పనిసరిగా 100% టూరిస్టుల ద్వారానే ఫిల్అప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మరి ఇప్పుడే రాజేశ్వర గోపాలకు చెప్పారు, విశాఖపట్నానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 6 ఎయిర్పోర్ట్లు ఉంటే 5 ఎయిర్పోర్ట్లకి కనెక్టివిటీ ఉంది, కడప కూడా పెట్టేస్తే 6 ఎయిర్పోర్ట్లు కూడా అయిపోతుంది. సో తప్పనిసరిగా విశాఖ ఈజ్ ఎ సిటీ ఆఫ్ విషన్. రాబోయే రోజుల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం. ఒక పక్కనేమో రైల్వే జంక్షన్, నేషనల్ హైవే కనెక్టివిటీ, రెండోది ఎయిర్ కనెక్టివిటీ. సో వీటన్నిటి ద్వారా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు, కాష్టపడినటువంటి వాతావరణం నగరం. వేరే జిల్లాలు కాదు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పరిస్థితి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.